వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి నరాల బలహీనత. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో చేతులు అరికాళ్ళు మంటలుగా ఉండడము, అరచేతులు మంటలుగా ఉండడం, తిమ్మిర్లు అవ్వడము. ఈ ప్రాబ్లమ్ ఉంటది. దీన్ని నరాల బలహీనత అంటారు. ఈ ప్రాబ్లమ్‌కి ఈరోజు నువ్వులు ప్లస్ పచ్చి కొబ్బరి ఈ రెండిటితో నేను ఒక రెసిపీ తయారు చేస్తాను. ఇది రెగ్యులర్‌గా మీరు ఈ రెమెడీని ఫాలో అవుతే ష్యూర్‌గా మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో ఈ మేకింగ్ అంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? రోజుకు మనం ఎన్ని సార్లు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతాం మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈరోజు ప్రేక్షకులకు అంటే నువ్వులు అండ్ పచ్చి కొబ్బరితో నరాల బలహీనత ప్రాబ్లమ్ నుంచి తగ్గించుకోవచ్చు మనము అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఈ రెండిటి కాకుండా ఇంకేమైనా ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నామా ఇందులో? బేసికల్లీ ఏంటంటే అండి, నేను చాలా వరకు చాలా వీడియోస్‌లో కొబ్బరిని, పచ్చి కొబ్బరిని గాని, కొబ్బరి బోండం వాటర్‌ని గాని తాగడం వల్ల నర్వ్స్‌కి స్ట్రెంథెనింగ్ అని చెప్పాను. ఎందుకంటే దాంట్లో ఉన్న మినరల్స్ గాని, విటమిన్స్ గాని ఎంత మంచి మోతాదులో నర్వ్ స్ట్రెంథెనింగ్ అంటే చాలా మంచిదనమాట. సో, నేను చాలా వరకు చెప్తూ ఉంటాను గానీ, చాలామంది తీసుకోవడానికి కొబ్బరి తురకాలి ఇట్లా అట్లా అంటుంటారు. నేనేమంటానంటే అదే దాన్ని పచ్చడిలాగా చేసుకొని మనం రెగ్యులర్‌గా మనం మాక్సిమం ఏంటంటే స్పైసీనెస్ లేకుండా కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీలకర్ర డైజెషన్‌కి మంచిది. మనం మనం ఇంకోటేంటంటే వెల్లుల్లి వాడుతున్నాం కొలెస్ట్రాల్ లెవెల్స్‌కి, కరివేపాకు వాడుతున్నాం. నువ్వులు ఇవన్నీ చట్నీలాగా మనం వండి చూయిస్తున్నామనమాట. ఓకే ఇలా మేడం. తీసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా ఈ రొట్టు పచ్చళ్ళు అవి వండుకొని తినే బదులు ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే, పచ్చి కొబ్బరిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. నరాల బలహీనత ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ నొప్పులు కూడా ఉపశమనం దొరుకుతదనమాట. ఓకే సో, మేడం. మనం ఏం చెప్తానంటే ఇదొక్కటే తీసుకుంటేనే కాదు. దాంతో పాటు కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. కొబ్బరి బొండం మనం ఆయిల్ ఉంటే, కొబ్బరి నూనె ఉంటే సమ్మర్ కాబట్టి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తదండి. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం గాని, వాము పువ్వు అని దొరుకుతది. సో, ఓకే. వాము పువ్వుని ఆయిల్‌లో కలిపేసుకొని, నువ్వుల నూనె ఉన్నా పర్లేదు, కొబ్బరి నూనె ఉన్నా పర్లేదు. కలిపేసుకొని మంచిగా ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మంచిగా మసాజ్ చేసేసుకొని, ఇలా మనం పచ్చి కొబ్బరిని డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదంటే నువ్వుల్ని కూడా పౌడర్ చేసేసుకొని కూరల్లో వాడొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మనకి డెఫినిట్‌గా మనకి నరాల బలహీనత కాకుండా మోకాళ్ళ నొప్పులు గాని, సయాటికా పెయిన్స్ గాని, వీటితో పాటు మనం ఆకుకూరలు తీసుకుంటే మన బచ్చల కూర కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తదండి. బచ్చల కూర గాని, మునగాకు గాని, మునక్కాయ ముక్కలు గాని చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. స్పెషల్లీ ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఏంటంటే చాలామంది ఎన్నెన్నో ఏవేవో ఏసి చేస్తుంటారు. సింపుల్ వేలో ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని తింటే మనము మామూలుగా ఇడ్లీస్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటేనే పల్లీ చట్నీలు అవి ఇవి వాడుతుంటాం. వారానికి 2 సార్లు ఇలా కూడా చేసుకొని తింటే స్ట్రెంగ్త్‌కి స్ట్రెంగ్త్ వస్తది. అండ్ టేస్ట్ కూడా వస్తదని ఓకే మేడం. చూపిస్తున్నానన్నమాట. ప్రిపేర్ చేద్దాం మేడం. సో, మనం ఏం చేస్తున్నామంటే పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. ఇలా మనం పచ్చి కొబ్బరిని తీసుకున్న తర్వాత ఇందులో వచ్చే వాటర్ కూడా డైలీ తీసుకుంటే మన బాడీ డీటాక్సిఫికేషన్ కూడా మంచిది. ఓకే. అండ్ హైడ్రేటెడ్‌గా ఉంటది మంచి స్కిన్. సో, పచ్చి కొబ్బరిని తీసేసుకొని మనం మంచిగా ఇలా ముక్కలులా కట్ చేసేసుకోవాలి. సో, పచ్చి కొబ్బరి వల్ల చాలా ప్రాబ్లమ్ మనకి ఇదవుతదండి. ఇప్పుడు మనకి స్కిన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఓకే మ్యామ్. పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పాలొస్తాయి కదా! ఆ యెస్. పాలని డైలీ మొత్తం ఒక 10, 15 నిమిషాలు స్కిన్‌కి అప్లై చేసేసి ఒక ఓకే. 15 నిమిషాల తర్వాత స్నానం చేయమంటాను నేను. చాలా స్కిన్ చాలా మంచి గ్లోగా ఉంటది. ఓకే. ఈవెన్ ఇదే మన పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసి ఆ పాలతో తలస్నానం చేయమంటుంటాను. ఆ ఓకే. పాలలో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయమంటుంటాను. ఓకే. దానివల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ మనకి డాండ్రఫ్ గానీ, మనకి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా గూడా, మనకి చాలా ఎలర్జీస్ ఉన్నా గూడా మనకి చాలా వరకు తగ్గుతాయి. ఓకే మ్యామ్. సో, మనకి ఈ పచ్చి కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల మనం ఏదైనా జ్యూసెస్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, మామూలుగా పాలేసి వండుతా ఉంటాం. యెస్. ఆ పాలేసే బదులు ఈ పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసిన పాలని మనం ఆ జ్యూసెస్‌లో వేసుకొని తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్. ఓకే మ్యామ్. స్ట్రెంత్ అనేది డెఫినిట్‌గా చూస్తారండి. అంటే పచ్చి కొబ్బరిని మనకి రెగ్యులర్‌గా తినే వాళ్ళలో మీరు కేరళ సైడ్ జనాలను చూస్తే వాళ్ళలో బాడీస్ చూసారా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో. యెస్ మ్యామ్. స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాళ్ళ హెయిర్ గూడా ఎంత సిల్కీగా మంచిగుంటది అంటే చూసారా? వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళ వంటకాల్లో కూడా కోకోనట్ ఆయిలే వాడతారు కదా! కోకోనట్ యెస్. ఆయిల్ యూజ్ చేస్తారండి. అండ్ మనం పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టిన తర్వాత పాలొస్తాయి గదా! ఆ యెస్. పాలతో రైస్ వండుతారు వాళ్ళు. ఓకే. రైస్ వండుతారు. అదే పాలతో మనం చపాతీ పిండిని కలుపుతారు. కొబ్బరి బొండం మనం రెగ్యులర్‌గా ఇలా రైస్‌లో వండడం గానీ, చపాతీలో గానీ ఈ పాలని కలుపుకొని వాడితే చాలా మంచిది. ఓకే సో, మ్యామ్. మనం ఆ పాలు ప్రిపేర్ చేసుకొని ఇలా రెగ్యులర్‌గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను జస్ట్ ఒక చట్నీని మనం పిల్లలు కూడా మార్నింగ్ చట్నీస్ చేసుకుంటారు కదా! యెస్ ఇలా మ్యామ్. వండుకుంటే చాలా టేస్టీగా ఉంటదని. సో, మనం ఒక చుప్ప కొబ్బరిని మంచిగా ఇలా పీసెస్ చేసుకున్నాం. యెస్ మ్యామ్. దీంట్లో జస్ట్ పావు స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలండి. ఓకే మ్యామ్. అండ్ జీలకర్ర తర్వాత కంపల్సరీ కొన్ని నువ్వులేసుకోమంటాను నేను. కొద్దిగా యెస్ మ్యామ్. లైట్‌గా ఓకే. దోరగా వేపేసుకున్న నువ్వులనేసుకోండి. ఓకే. నువ్వులు రిచ్ కాల్షియం అండి. మనం మామూలు కొబ్బరి చట్నీ అంటే జస్ట్ అవన్నీ వేసేస్తుంటాం గానీ, ఇలా నువ్వుల్ని వేసి కొబ్బరి చట్నీ చేస్తే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. మనం ఓకే ఇది మ్యామ్. పోపు కోసం వాడదాము. ఓకే. అండ్ మనం వెల్లుల్లి గూడా మనం మాక్సిమం 3 రెబ్బలుంటే ఇలా వేసేసుకోవచ్చు. ఓకే. అండ్ నేనేమంటానంటే ఇష్టం ఉండేవాళ్ళు మనం కొద్దిగా కారం స్పైసీనెస్ కావాలంటే మనం ఎర్రమిర్చి వేసుకోమంటారు. అండ్ లైట్‌గా కొద్దిగా గ్రీన్ మిర్చి కూడా ఒక్కటేసుకోమంటారు. ఓకే మ్యామ్. సో, 2 వేయడం వల్ల కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటది గానీ, టేస్టీగా ఉంటది మంచిగా. ఓకే సో, మ్యామ్. మనం చింతపండు ఏం చేస్తామంటే మాక్సిమం ఒక ముద్దంత చింతపండు వేసేస్తామనమాట. ఓకే మ్యామ్. సో, ఇలా పచ్చిగానే జస్ట్ లైట్‌గా దోరగా వేపుకున్న నువ్వులు,
అండ్ ఓకే. వీటన్నిటితో పాటు మనం ఇలాగా రుబ్బేసుకోవాలి. సింపుల్, ఈజీ, పచ్చిదే, మనకి మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చూసారా మంచిగా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్ది ఘీ వేసుకోమంటానండి. ఓకే మ్యామ్. ఘీ చాలా మంచిది. ఘీ వేసుకుంటే మంచి చట్నీ స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే మ్యామ్. అండ్ ఘీ వల్ల మన నరాల బలహీనత కానీ, ఘీ రెగ్యులర్గా అట్లీస్ట్ 2 స్పూన్స్ అన్న తినమంటాను. ఓకే. కొంతమంది అంటారు ఘీ తింటే వెయిట్ పుటాన్ అయిపోతారా మేడం అంటుంటారు. ఉమ్. ఘీ తినడం వల్ల ఎక్కడ వెయిట్ పుటాన్ అవ్వరండి, ఇంకా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ జర్నీలో కూడా నేను ఘీ పెడతాను నేను. ఆ. సో మ్యాక్సిమం మనం ఇలా పోపు వేసేసుకుంటాం కదా, దాంట్లో కొద్దిగా మనం కరివేపాకుని చిన్న చిన్న రెబ్బలా కట్ చేసేసుకోవచ్చు. ఓకే మ్యామ్. మేడం ఇంకొకటి అసలు నరాల బలంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు? ఒకటండి మెయిన్ థింగ్ ఏంటంటే నరాల బలహీనత రకరకాల సమస్యలు. ఇప్పుడు టైప్ ఆఫ్ నరాల బలహీనతలు ఎలా ఉంటాయంటే మెడ దగ్గర ఒక టైప్ ఆఫ్ తిమ్మిలు పట్టడం కానీ అలా ఉంటే మెడకు సంబంధించిన ఏదైనా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా కూడా ఇలా ఆ టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉంటుంది. కొంతమంది కూర్చొని లెగిస్తున్నప్పుడు కూడా డయాబెటిక్ వాళ్ళు కూడా తిమ్మిరి పడుతూ ఉంటారు. ఓకే మ్యామ్. ఇలాంటి అన్ని కండిషన్స్తో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కొంతమంది నరాల బలహీనత. ఓకే. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ బలహీనత రాకుండా మనం కాపాడాలంటే కొద్ది పచ్చి కొబ్బరి తినడం కానీ, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఓకే. నువ్వుల్ని పౌడర్ చేసేసుకొని, పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్ని మనం పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ప్రతి కూరలో వేయడం స్టార్ట్ చేయండి. ఓకే మ్యామ్. నరాల స్ట్రెంథనింగ్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్లో మనకి రాకుండా. అంటే ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు చాలా థెరపీస్ చేసుకుంటూ ఉంటారండి, వాళ్ళకి మనకు టైం పడుతుంది చాలా వరకు. ఫుడ్లోనే కాకుండా చాలా థెరపీస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాటర్ థెరపీ అని, కొంతమందికి ఐస్ క్యూబ్తో మనం మంచి మసాజ్ చేసుకోవడం, నువ్వుల్లో కొద్దిగా మనం కర్పూరం కలిపి రాసుకోవడం, వీటితో మంచి ఉపశమనం దొరుకుతుంది. ఓకే. ఇలాంటి ఫుడ్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్టర్నల్గా యూజ్ అవుతుంది మంచిగా. అంటే మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే 1-2 డేస్ తీసుకుంటే వెంటనే కాకుండా వారంలో నార్మల్ చట్నీస్కి బదులు రెగ్యులర్గా ఇలాంటి చట్నీ చేసుకొని తింటే మనకి మంచిది అనమాట. ఓకే మ్యామ్. సో దీనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. స్కిన్కి అందరికీ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు, ఓకే. నరాల స్ట్రెంథనింగ్ అందరికీ ఉన్నాయి. సో మనం యంగ్గా ఉన్నప్పటి నుంచి మనం రెగ్యులర్గా ఇలా ప్రిపేర్ చేసుకొని పచ్చి కొబ్బరి పాలతో మనం రైస్ని వండుకోవడం కానీ మనం మంచిగా ఇలా చేసుకుంటుంటే మనకి ఫ్యూచర్లో ఇష్యూస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. వీక్లీ మనం ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? వారానికి 2-3 సార్లు తీసుకోమంటారండి. ఓకే. మనం పల్లి చట్నీయే కాకుండా ఒకరోజు ఇది, ఒకరోజు అది, ఒకరోజు నువ్వుల చట్నీ, ఇది చేసుకోమంటుంటాం అనమాట. ఓకే. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పోపు వేసిన వెంటనే జస్ట్ పోపు చాలండి. ఓకే మ్యామ్. జస్ట్ నేను పచ్చిగానే తీసేసుకోమంటాను, బట్ పోపు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. మనం పప్పు కూడా పోపు లేకుండా తినలేం కదా, ఎస్ ఎస్. అలా కొన్ని చట్నీస్లో ఈ కొబ్బరి చట్నీ కూడా మ్యాక్సిమం పోపు లేకుండా మనం ఎక్కువ తినలేం అనమాట. ఓకే మ్యామ్. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపు వేస్తే. ఓకే మ్యామ్. నాకు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ మనం ఏది మనం ఫస్ట్ అయితే వేయించలేదు, అవునండి. మొత్తం డైరెక్ట్గా మిక్సీ పట్టుకున్నాం, తర్వాత పోపు మాత్రం వేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా లైట్గా దూరగా వేపేసుకున్నాం అనుకోండి, ఓకే మ్యామ్. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అస్సలు మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా చపాతీస్ లేక బాగుంటుంది. మనం దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా, ఇడ్లీలో కొద్ది లిక్విడ్ వేసేసుకొని లిక్విడ్ ఫామ్ చేసేసుకుంటే ఓకే. ఇంకొద్దిగా మిక్సీ పట్టేసాం అనుకోండి ఇడ్లీలోకి లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా తీసుకున్నారు అనుకోండి, రైస్లో కూడా వేడి రైస్లో మంచి కొద్ది ఘీ వేసుకొని ఇలా కలుపుకొని తిన్నా కూడా చాలా మంచిది. ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీన్ని మంచిగా మనం లైట్గా నేను ఏమంటానంటే కొద్దిగా డైరెక్ట్ తినమంటాను. ఓకే మ్యామ్. చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే. టేస్టీగా ఉంది మేడం. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మంచిగా బౌల్లో పిల్లలు కూడా మంచిగా సర్వ్ చేశారనుకోండి, టేస్టీగా తింటారు. అండ్ చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి వల్ల వేల యూజెస్ ఉన్నాయండి. అంటే మనకి ఎన్నో సమస్యలు రాకుండా కూడా, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ పచ్చి కొబ్బరిని ఈ రకంగా చేసుకొని తింటే టేస్టీగా తినచ్చు అంతే. ఏదో తింటూ ఏదో మనసు చంపుకొని తినే బదులు ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకొని మంచి ఘీ వేసి పోపు వేసుకొని మంచిగా చేసుకొని తిన్నాం అనుకోండి, వారంలో 2-3 సార్లు తినండి. చాలా స్ట్రెంథనింగ్, స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి, హెయిర్ ప్రాబ్లమ్స్. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి వాడితే ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తాయి అనమాట. నిజంగా ఈరోజు మనం ప్రేక్షకుల కోసం చాలా మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకులు తెలియజేశారు. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో రెగ్యులర్గా మేడం చెప్పినట్టు ఇలా ఎలా ప్రిపేర్ చేస్తారో అలా మీరు వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి అలానే ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంది. నరాల బలత నుంచి మీరు బయటపడవచ్చు. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి, నువ్వులండి. ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ వాడండి. మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం నువ్వులు ప్లస్ పచ్చి కొబ్బరి పచ్చడి చాలా చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. కంపల్సరీ మన ప్రేక్షకులు వాడి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.